ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. యెహోవా నా బలము. ఈ మాట దావీదు మహారాజు అనేక సార్లు పలకటం మనం చూస్తాం కీర్తనల్లో. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నా పక్షాన ఉంటే నేను బలముగా దేన్నైనా ఎదుర్కొంటాను అన్న విషయాన్ని తను చాలా విశ్వాసంతో పలికినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దావీదు మహారాజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అంటే గొలియాతు లాంటి రాక్షసుడు తన ఎదురుగా ఉన్నప్పుడు, సౌలు తనని చంపాలనుకుంటున్నప్పుడు, తన సొంత వాళ్లే తనని చంపాలి అనుకుంటున్న సమయంలో కూడా దావీదు మహారాజుకు తెలిసిన ఒకే ఒక సత్యము, యెహోవా నా బలము. ఈ సత్యాన్ని పట్టుకోవటం వల్ల దావీదు అనేకమైన యుద్ధాలు గెలిచాడు, అనేకమైన మానసిక సమస్యలను గెలవటం మనం చూస్తాం. సమస్య ఎటువంటిదైనా సరే దావీదు మహారాజు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడంట. తను ప్రార్థన చేసిన వెంటనే సమస్య తొలగిపోయిందని కాదు గాని, తను ప్రార్థన చేసిన వెంటనే సమస్యని ఎలా ఎదుర్కోవాలో దేవుడు నేర్పించిన విషయాన్ని తను మాట్లాడటం జరిగింది. ఇక్కడ యెహోవా నా బలము అంటే సమస్యలు లేవు అని కాదు గాని, ఎటువంటి సమస్య మధ్యలో అయినా సరే నేను బలముగా నిల్చోగలను అనే అర్థాన్ని దావీదు మహారాజు మనందరికీ నేర్పించారు. ఈ రోజు నీ సమస్య ఎటువంటిదైనా సరే, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దేవుడి దగ్గర నువ్వు పలకాల్సిన మాటలు ఏంటి అంటే, లేదా మనుషుల మధ్యలో నువ్వు పలకాల్సిన మాటలు ఏంటి అంటే, యెహోవా నా బలము అని. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.